ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్య సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించి వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని, పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో తెలుసుకుని అడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల్లో ఉన్న నిరుపేదలకు సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వార్తల వివరాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్య సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. జనజాతీయ గౌరవ్ దివస్ను పురస్కరించుకుని భగవాన్ బిర్సాముండా జన్మస్థలమైన జార్ఖండ్లోని ఖుంటీ నుండి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన సమాచారం, విజ్ఞానం, వ్యక్తీకరణ ప్రాతిపదికగా 5 ప్రచార వాహనాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోని అత్యధిక గిరిజన జనాభా ఉన్న 68 జిల్లాల నుండి ఆయా ప్రాంత గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ తరహా ప్రచార వాహనాలను ప్రారంభించి లక్ష్యం నిర్దేశం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకులోయలోని ప్రభుత్వ స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిగ్రీ కళాశాలలో సమాచార విజ్ఞాన ప్రచార వాహనాలకు జెండా ఊపడం ద్వారా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో ఈరోజు నగదు జమ కానుంది. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జార్ఖండ్లోని ఖుంటీలో ఈ ఉదయం 11:30 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో 3 విడతలుగా 6,000 రూపాయలను అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. అత్యంత దుర్బల గిరిజన బృందాలు పీవీటీజీ పరిపూర్ణ సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జార్ఖండ్లో 24,000 కోట్ల రూపాయలతో నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలున్నాయి. వారి సంఖ్య 28 లక్షలు. వీరు అడవుల్లో, పర్వతాల్లో, మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పటికే 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 11 సంక్షేమ కార్యక్రమాలను సంయుక్తంగా పీవీటీజీలకు వర్తింపచేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ సభాస్థలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి ఓటు వేయాలని, పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో తెలుసుకుని అడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు ప్రజలను కోరారు. నల్గొండ జిల్లా హాలియా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. ఎవరో చెప్పిన మాటలు వింటే 5 ఏళ్ల పాటు కష్టాల పాలవుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల బాగు కోసమని చంద్రశేఖరరావు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఓటర్లలో రావాల్సినంత పరిణతి రాలేదని పేర్కొన్నారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు మిగిలారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం జరిగిన స్క్రూటినీలో వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పరిశీలన అనంతరం 2,898 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అత్యధికంగా గజ్వేల్లో 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మేడ్చల్లో 67, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీనగర్లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొడంగల్లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అత్యల్పంగా నారాయణపేటలో కేవలం 7 అభ్యర్థులు, బాల్కొండ బరిలో 9 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం వరకు గడువు ఉంది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం అనుమతి ఇచ్చిన 416కు పైగా ప్రకటనల్లో రూపురేఖలు మార్చినా, వక్రీకరించినా, తప్పుగా అన్వయించిన 15 ప్రకటనలకు అనుమతులు ఉపసంహరించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ప్రచారం నిమిత్తం ఉపయోగించుకునే ప్రకటనలకు రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతులు మంజూరు చేస్తుందని, వాటిని యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి తీసుకునే ప్రకటనలను యూట్యూబ్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారని ఈసీ దృష్టికి వచ్చిందని, అది కూడా స్పష్టంగా నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తున్నామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల్లో ఉన్న నిరుపేదలకు సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ పట్టణంలో నిన్న ఆయన పాతికేయుల సమావేశంలో సమగ్ర కులగణన వివరాలను వెల్లడించారు. ఈ రోజు, రేపు అన్ని కలెక్టరేట్లలో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు దీనిపై తమ సూచనలు, సలహాలను తెలియజేయవచ్చని సూచించారు. ఈ నెల 17వ తేదీ రాజమహేంద్రవరం, కర్నూలు, 20వ తేదీ విజయవాడ, విశాఖపట్నం, 24వ తేదీ తిరుపతిలో కులగణనపై ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ముందుగా 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని, ఈ నివేదికలను పరిశీలించి నిర్వహణ, విధానపరమైన అంశాలను క్రోడీకరిస్తామని ఆయన వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 నూతన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా సముద్ర తీర ప్రాంతాభివృద్ధిని త్వరితగతిన సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, చెన్నై పారిశ్రామిక కారిడార్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. దేశ టెక్స్టైల్ రంగం ఎగుమతిలో 13% రాష్ట్రం నుంచి జరుగుతోందని అమర్నాథ్ వివరించారు. వన్డే వరల్డ్ కప్ 2023లో 9 వరుస విజయాలు సాధించి లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఈ రోజు జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం జరగనున్న ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్ కప్లో లీగ్ దశలో న్యూజిలాండ్పై విజయం సాధించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ కూడా ప్రస్తుత వరల్డ్ కప్లో భారత చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో ఈ రోజు వాయుగుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి పశ్చిమ దిశకు మార్చుకుని 17వ తేదీన ఒడిశా తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ మీడియా సెంటర్లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేస్తారు. అనంతరం నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ సభల్లో అమిత్ షా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్య సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించి వరిక పూడ్సెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని, పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో తెలుసుకుని అడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల్లో ఉన్న నిరుపేదలకు సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.